రాజశేఖర్ రెడ్డి గారు ఉన్న 5 సంవత్సరాలు, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న 5 సంవత్సరాలు ఒక సువర్ణ యుగంలో సాగింది మన రాష్ట్రంలో. ప్రతి ఒక్కరి గురించి తండ్రి స్థానంలో నిలబడి ఆలోచన చేశారు రాజశేఖర్ రెడ్డి గారు. రైతుల గురించి, కార్మికుల గురించి, ఉద్యోగుల గురించి, మహిళల గురించి, విద్యార్థుల గురించి, బీసీల గురించి, దళితుల గురించి, మైనారిటీల గురించి, ప్రతి ఒక్కరి గురించి ఆలోచన చేశారు రాజశేఖర్ రెడ్డి గారు. కులాలకు, మతాలకు, ప్రాంతాలకు, పార్టీలకు కూడా అతీతంగా ఆలోచన చేసి ప్రతి ఒక్కరికి మేలు చేశారు రాజశేఖర్ రెడ్డి గారు. ప్రతి తెలుగు కుటుంబం సంతోషంగా ఉండాలని, మన రాష్ట్రము సుభిక్షంగా ఉండాలని తప్పించి ఎన్నో కార్యక్రమాలు చేశారు రాజశేఖర్ రెడ్డి గారు. రైతుల కోసము ఎన్నో సాగునీటి ప్రాజెక్టులను తలపెట్టి ప్రతి విషయంలోనూ రైతుకు అండగా ఉన్నాడు రాజశేఖర్ రెడ్డి గారు. ఆయన హయాంలో రైతులు రాజులాగా బ్రతికారు. రాజశేఖర్ రెడ్డి గారు నీళ్ళు ఇవ్వడమే కాకుండా 700 ఉచిత విద్యుత్ ఇచ్చి ఇత్తనాల ధరలను, ఎరువుల ధరలను ఏ రోజు పెరగనివ్వలేదు. మద్దతు ధర కల్పించి అవసరమైతే ఇన్పుట్ సబ్సిడీ, నష్టమైతే నష్టపరిహారం కూడా ఇచ్చారు రాజశేఖర్ రెడ్డి గారు. 12,000 కోట్లతో రైతులకి రుణమాఫీ చేసిన ఘనత కూడా రాజశేఖర్ రెడ్డి గారిదే. రైతులకి, మహిళలకి అంతకుముందు చంద్రబాబు నాయుడు గారి రూపాయి వడ్డీతో రుణాలు ఇస్తే రాజశేఖర్ రెడ్డి గారు వచ్చిన తర్వాత దాన్ని పావుల వడ్డీ రుణాలు చేసి ఎంతో మంది మహిళలకు, బ్యాంకు ముఖం చూసి ఎరుగని మహిళలు కూడా బ్యాంకు వరకు పోయి డబ్బులు తీసుకుని లక్షల కొద్ది మహిళలు ఆర్థికంగా స్థిరపడిన రోజులవి. ప్రతి మహిళ నాకు హక్కు చెల్లెలే, ప్రతి ఒక్కరూ లక్షాధికారులు కావాలని రాజశేఖర్ రెడ్డి గారు తప్పించారు. ఇక విద్యార్థుల గురించి అయితే నిజంగానే కన్న తండ్రిలా ఆలోచించారు. డబ్బు లేని కారణంగా ఏ ఒక్కరి చదువు ఆగిపోకూడదని, పేదరికమనే ఊబిలో నుంచి ఆ కుటుంబాలు బయటపడాలంటే చదువు దానికి శాశ్వతమైన పరిష్కారమని మన రాష్ట్రంలో ఉన్న ప్రతి విద్యార్థి పెద్ద చదువులు చదువుకొని పెద్ద ఉద్యోగాలు చేయాలని, మీరు డాక్టర్ అవుతారా, ఇంజనీర్ అవుతారా, ఎంబీఏ చేస్తారా, ఎంసీఏ చేస్తారా, ఎంపీహెచ్డీ చేస్తారా, ఏది కావాలంటే అది చేయండి, ప్రభుత్వమే చదివిస్తుంది అని నిజమైన భరోసా కల్పించారు విద్యార్థులకు రాజశేఖర్ రెడ్డి గారు. పేదరికం కారణంగా ఏ ఒక్కరికి వైద్యం ఆగిపోకూడదని, ప్రతి ఒక్కరూ గొప్ప వైద్యం చేయించుకోగలగాలని, లక్షలు విలువ చేసే వైద్యమైన పేదవాడికి అందుబాటులో ఉండాలని, అది కూడా పేదవాడు కూడా తలెత్తుకొని కార్పొరేట్ హాస్పిటల్కు వెళ్ళి గొప్పవాడిలాగా వైద్యం చేయించుకోగలగాలని ఆరోగ్యశ్రీ చేశారు రాజశేఖర్ రెడ్డి గారు. హుయ్ 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 అని ఫోన్ చేసిన 20 నిమిషాలకు వచ్చేది 108. లక్షల కొద్ది పక్క ఇళ్లను కట్టించారు రాజశేఖర్ రెడ్డి గారు. ఈ ప్రాంతంలో కూడా 100 ఎకరాలు సేకరించి ఇల్లు లేని వారికి గుడివాడలో పక్క ఇల్లు కలిగించాలని రాజశేఖర్ రెడ్డి గారు 70 ఎకరాలకు పైన సేకరణ కూడా చేస్తే ఇప్పుడున్న ప్రభుత్వము దాన్ని నిర్లక్ష్యం చేసి 4 సంవత్సరాలైనా ఎవరికి ఇల్లు కట్టిన పాపాన ఈ కిరణ్ కుమార్ రెడ్డి గారి ప్రభుత్వము పోలేదు.
చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యే రోజున గ్యాస్ ధర 145 రూపాయలు ఉండింది. చంద్రబాబు నాయుడు గారు అధికారంలో నుంచి దిగిపోయే రోజున గ్యాస్ ధర 305 రూపాయలు చేసి వదిలాడు. అంటే రెట్టింపు చేసి వదిలాడన్నమాట. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యే రోజున గ్యాస్ ధర 305 రూపాయలు ఉండింది. 5 సంవత్సరాలు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. 305 రూపాయలున్న గ్యాస్ ధర కనీసము 306 రూపాయలు కూడా కాలేదు. అంటే రాజశేఖర రెడ్డి గారు ఒక్క రూపాయి కూడా గ్యాస్ ధరలను పెంచలేదు. ఒక్క గ్యాసే కాదు, రాజశేఖర రెడ్డి గారు ఆర్టీసీ ధరలను ఎప్పుడూ పెంచలేదు. ఒక్క గ్యాస్ ఆర్టీసీయే కాదు, మున్సిపల్ ట్యాక్సులు ఏ రోజు పెంచలేదు. కరెంటు ఛార్జీలైతే ఒక్క రూపాయి అంటే ఒక్క రూపాయి కూడా రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడూ పెంచలేదు. ఒక్క ఛార్జీగా పెంచకుండా, ఒక్క కొత్త పన్ను వేయకుండానే అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసి చూపించిన రికార్డు ముఖ్యమంత్రిగా నిలిచారు రాజశేఖర రెడ్డి గారు. మన దురదృష్టవశాత్తు ఆయన వెళ్ళిపోయారు. ఇప్పుడున్నది ఒక దుర్మార్గపు ప్రభుత్వం. కిరణ్ కుమార్ రెడ్డి గారు ఇప్పుడు మనకు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ప్రజలంతా అప్పుల పాలైపోయి బ్రతుకు భారమైపోయిందమ్మా అని ప్రతి ఒక్కరూ అల్లాడిపోతున్నారు. అన్ని ధరలు పెరిగిపోయాయి. బియ్యము, ఉప్పు, పప్పు, చక్కెర, నూనె ఏది ముట్టుకున్నా ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఎరువుల ధరలైతే రైతులకి 13 సార్లు పెంచారు ఈ ముఖ్యమంత్రి గారు. గ్యాస్ ధరలైతే ఏకంగా 440 రూపాయలు చేసింది ఈ సర్కారు. అది కూడా 9 సిలిండర్లకు మాత్రమే. ఆ పైన సిలిండర్ కావాలంటే 1000 రూపాయలు పెట్టి సిలిండర్ కొనుక్కోవాలి. రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిన 305 రూపాయలు ఎక్కడ? వీళ్ళు దాన్ని చేసిన 440 రూపాయలు ఎక్కడ? లేకపోతే 1000 రూపాయలు ఎక్కడ? ఇక కరెంటు ఛార్జీలైతే ఆకాశాన్ని అంటుతున్నాయి. కిరణ్ కుమార్ రెడ్డి గారి నిర్లక్ష్యం వల్ల, ఈయన గారికి ముందు చూపు లేకపోవడం వల్ల ఈ రోజు మన రాష్ట్రంలో ఎక్కడా కరెంటు లేదు. రైతులకి రాజశేఖర రెడ్డి గారు బ్రతుకుంటే ఈ రోజు 9 గంటలు ఉచిత విద్యుత్ ఇచ్చేవారు. 9 గంటలు కాదు కదా, ఆయన ఇచ్చి చూపించిన 7 గంటలు కూడా కాదు కదా. రైతులకి వీళ్ళు ఇచ్చేది కేవలం 3 గంటలు మాత్రమే. నీళ్లు లేక, ఒకవైపు దిగుబడి తగ్గిపోయి మద్దతు ధర లేక, ఇంకోవైపు నష్టానికి అమ్ముకొని రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారంటే ఆ పాపము ఈ కిరణ్ కుమార్ రెడ్డి గారికి కాదా అని అడుగుతున్నాం. గ్రామాలలో అయితే 4 గంటలకు మించి ఎక్కడా కరెంటు లేదు. కరెంటు లేకుండానే వండుకోవాలి, కరెంటు లేకుండానే పండుకోవాలి. అది మన గ్రామాల్లో ఉన్న పరిస్థితి. ఈ రోజు సంవత్సరం పొడుగునా ఫీజు కట్టి, సంవత్సరం పొడుగునా ఫీజు కట్టి పిల్లలని చదివించుకుంటుంటే ఆఖరికి పరీక్షలు వచ్చిన వేళ కరెంటు తీయకూడదు అనే ఇంగితం కూడా లేకపోయింది మన ముఖ్యమంత్రి గారికి. ఎక్కడా కూడా కరెంటు లేకపోయినా, కరెంటు లేకపోయినా 3 బిల్లులు వస్తున్నాయి ఏమిటని ప్రతి ఒక్కరూ అల్లాడిపోతున్నారు. ఒక మహిళ నన్ను ఎప్పుడో నన్ను అడిగింది, అమ్మా కిరణ్ కుమార్ రెడ్డి గారి ఇంట్లో కరెంటు పోతుందా అని అడిగింది. అమ్మా కిరణ్ కుమార్ రెడ్డి గారు బిల్లు కడతాడా అని అడిగింది.
ఏకంగా 30,000 కోట్ల రూపాయలను ప్రజలెత్తిన కరెంటు భారం కింద మోపి వారి రక్తం పిండైనా సరే కరెంటు ఛార్జీలను వసూలు చేయాలనుకుంటుంది ఈ దుర్మార్గపు కాంగ్రెస్ ప్రభుత్వం. 30,000 కోట్ల రూపాయలు కరెంటు ఛార్జీల కింద ప్రజలనెత్తిన ఈ ప్రభుత్వం మోపింది అంటే మరో 10,000 కోట్ల రూపాయలు వ్యాట్ రూపంలో ప్రజలనెత్తిన ఈ ప్రభుత్వం మోపింది అంటే దానికి కారణము చంద్రబాబు గారు చేసిన కుమ్మక్కు రాజకీయాలు. మొన్న అవిశ్వాస విషయంలో చంద్రబాబు గారు తన మీద ఎంఆర్ఐఎంజీ కేసులలో విచారణలు జరగకుండా ఉండడానికని ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి అమ్ముడుపోయారు కాబట్టి ప్రజా ప్రయోజనాలను తాకట్టు పెట్టి ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలబెట్టారు కాబట్టి ఈ రోజు ప్రజల నెత్తిన ఇంత భారం పడుతోంది. ఆ రోజు వైఎస్ఆర్ పార్టీ పెట్టిన అవిశ్వాస తీర్మానంలో చంద్రబాబు పార్టీ పాల్గొని ఈ కాంగ్రెస్ కు వ్యతిరేకంగా ఓటేస్తుంటే ఈ పార్టీకి ఈ కాంగ్రెస్ ప్రభుత్వము ఎప్పుడో కూలిపోయేది. కాంగ్రెస్ ప్రభుత్వము కూలిపోయింటే ఈ రోజు ఇంత భారము ప్రజల నెత్తిన పడేది కాదు. దీనికి కారణము చంద్రబాబు గారు. కరెంటు పెంపు విషయంలో కిరణ్ కుమార్ రెడ్డి గారికి ఎంత పాపం ఉందో చంద్రబాబు గారికి అంత పాపము ఉంది. ఇద్దరు కలిసి ప్రజలను వేపుకు తింటున్నారు. ఇద్దరు కలిసి ప్రజల రక్తం తాగుతున్నారు. చంద్రబాబు గారు 8 సార్లు కరెంటు ఛార్జీలను పెంచితే కిరణ్ కుమార్ రెడ్డి గారు 4 సార్లు కరెంటు ఛార్జీలను పెంచారు. మరి వీళ్ళని దొందు దొందు అనగా ఇంకా ఏమంటారు? ప్రతిపక్ష నాయకుడిగా ప్రజల పక్షాన నిలబడాల్సిన వాడు చంద్రబాబు గారు. కానీ ప్రభుత్వం ఎంతగా విఫలమైందో చంద్రబాబు కూడా అంతగానే విఫలమైపోయారు. ప్రజల పక్షాన నిలబడకుండా ఆ పార్టీకి అమ్ముడుపోయి కాంగ్రెస్ ప్రభుత్వానికి రక్షణ కవచంగా నిలబడి ఆ ప్రభుత్వాన్ని కూలిపోకుండా కాపాడాడు. చరిత్రహీనుడిగా మిగిలిపోయాడు. ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది అంటే ఆ పాపము చంద్రబాబు గారిదే. మాటలు మటుకు చాలా కలుబడి మాటలు చెప్తారు చంద్రబాబు గారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వము తుగ్లక్ పరిపాలన అన్నాడు. ఇది పనికిరాని ప్రభుత్వం అన్నాడు. దీన్ని గొడ్డలు కత్తులు తీసుకొని చంపేయాలన్నాడు. ఎన్ని మాటలు చెప్పిన చంద్రబాబు గారు తీరా చేతలకు వచ్చేసరికి ఆ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కాపాడాడు అంటే ఈయనను నాయకుడు అంటారా లేకపోతే ఊసరవల్లి అంటారా? కష్టకాలంలో ప్రజల వైపు నిలబడకుండా స్వప్రయోజనాల కోసము ప్రజా ప్రయోజనాలను తాకట్టు పెట్టిన ఈ చంద్రబాబు గారిని నాయకుడు అంటారా దుర్మార్గుడు అంటారా? సొంత మామని వెన్నుపోటు పొడిచి అధికారంలోకి వచ్చారు చంద్రబాబు గారు. పోనీ అంత కష్టపడి వచ్చారు కదా ఏం చేశారు అనుకుంటే ప్రజలకు ఏ మేలు చేయలేదు. వ్యవసాయము దండగా అన్నాడు. ప్రజలకు ఏది ఉచితంగా ఇవ్వకూడదు అన్నాడు. సబ్సిడీలు ఇస్తే ప్రజలు సోమరిపోతులు అవుతారన్నాడు. చంద్రబాబు నాయుడు గారి హయాంలో లక్షల మంది ప్రజలు పొట్టగొట్టి కోసము వారి గ్రామాలను కుటుంబాలను వదిలేసి వలసలు వెళ్లిపోయిన రోజులవి. కోట్ల మంది రైతులు అప్పుల పాలైపోయి వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్న రోజులవి. గ్రామాలు శ్మశానాలైపోయిన రోజులవి. చంద్రబాబు నాయుడు గారు 50 రూపాయలున్న హార్స్ పవర్ ని 625 రూపాయలు చేసిన ఘనుడు ఈయనే. వరల్డ్ బ్యాంక్ తో నేను ప్రతి సంవత్సరము కరెంటు ఛార్జీలను పెంచుతాను అని ఒప్పందాలు చేసుకుని సంతకాలు పెట్టిన వాడు ఈ చంద్రబాబు గారు. ఉచిత విద్యుత్ ఇస్తే బట్టలు ఆరేసుకోవాల్సి వస్తుంది అని హేళన చేసిన వాడు ఈ చంద్రబాబు గారు. పక్క రాష్ట్రాలలో కర్ణాటక
గవర్నమెంట్ హాస్పిటల్కి పోయేది పేదవాడని తెలిసి కూడా ఉచిత విద్యుత్ గురించి ఆలోచన చేయలేదు కదా. ఆ పేదవాళ్ళ దగ్గర నుంచి కూడా యూజర్ ఛార్జీలు కలెక్ట్ చేసిన ఘనుడు చంద్రబాబు గారు. మన రాష్ట్రంలో లక్షల కోట్లు విలువ చేసే ప్రభుత్వ రంగ సంస్థలను దాదాపు 50కి పైగా చంద్రబాబు నాయుడు గారు చిన్న చిన్న ముక్కలు చేసి పప్పు బెల్లాల్లో తన జనాలకి చేసుకున్నాడు. ప్రభుత్వ ఆస్తులు అంటే ఈ ప్రజల ఆస్తులు, కానీ అత్త సొమ్ము అల్లుడు దానం చేసేసినట్టు చంద్రబాబు నాయుడు గారు ప్రజల ఆస్తులన్నీ తన బెనామీలో కట్టేసుకున్నారు. 2 ఎకరాలతో మొదలు పెట్టారు చంద్రబాబు గారు. ఈ రోజు ఆయన హెరిటేజ్ ఎక్కడ చూసినా ఉంది. మలేషియాలో, దుబాయ్లో, సింగపూర్లలో ఆస్తులున్నాయి. కమ్యూనిస్ట్ వాళ్ళైతే చంద్రబాబు సమాన అవినీతి కన్నా ఖజానా అని ఒక పుస్తకమే రాశారు. tehalga.com చంద్రబాబు గారికి మించిన ధనవంతుడు లేడని వాళ్ళు పేర్కొన్నారు. ఎన్టీ రామారావు గారు ఈయనకు మించిన అవినీతి పరుడు లేనే లేడని ఆయన కూడా వ్యాఖ్యానించారు. అలాంటి చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు మన రాష్ట్ర ప్రజలని ఒకప్పుడు సొంత మామను వెన్నుపోటు పొడిచినట్టు ఈ రోజు రాష్ట్ర ప్రజలను వెన్నుపోటు పొడిచేశాడు. ఎన్టీ రామారావు గారు 2 వాగ్దానాలు చేశాడు. పూర్తి మద్యపాన నిషేధమని, ₹2 కిలో బియ్యం ఇస్తారని. కానీ చంద్రబాబు గారు ఒక్క వాగ్దానం కూడా నిలబెట్టుకోలేదు. పూర్తి మద్యపాన నిషేధమని ఎన్టీఆర్ గారు అంటే ఎక్కడ చూసినా బెల్ట్ షాపులు పెట్టించారు చంద్రబాబు గారు. ₹2 కిలో బియ్యాన్ని ₹500 చేసిన ఘనుడు చంద్రబాబు గారు. 2009 ఎలక్షన్లలో చంద్రబాబు నాయుడు గారు కుప్పలు తప్పలుగా ఆల్ ఫ్రీ వాగ్దానాలు చాలా చేశారు. కానీ అదే ఎలక్షన్లలో 2009లో రాజశేఖర రెడ్డి గారు కేవలం 2 వాగ్దానాలే చేశారు. ఒకటి 9 గంటల ఉచిత విద్యుత్ అని, ఇంకొకటి 30 కిలోల బియ్యం ఇస్తారని. ఇన్ని వాగ్దానాలు చేసిన చంద్రబాబు నాయుడు గారిని నమ్మలేదు ప్రజలు. మాట మీద నిలబడే వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు కనుక, విశ్వసనీయత ఉన్న మనిషి రాజశేఖర రెడ్డి గారు కనుక రాజశేఖర రెడ్డి గారికి పట్టం కట్టారు ప్రజలందరూ కలిసి. మొదటిలో చంద్రబాబు గారు కాంగ్రెస్ పార్టీలో ఉండి మంత్రిగా చేసిన వారు. ఎన్టీఆర్ గారేమో మంత్రి కదా, మంచివాడు కాబోలు అని పిల్లనిచ్చి పెళ్లి చేశారు. ఆ తర్వాత ఎన్టీ రామారావు గారు సొంతంగా టీడీపీ పార్టీని స్థాపించారు. చంద్రబాబు నాయుడు గారికి నిజంగానే ఎన్టీఆర్ గారి మీద ప్రేమ ఉంటే ఆ రోజే కాంగ్రెస్ పార్టీని వదిలేసి తెలుగుదేశం పార్టీకి వెళ్లిపోయేవాడు. కానీ ఆ పని చేయలేదు. ఇక్కడ కాంగ్రెస్ లో మంత్రిగానే ఉన్నాడు. ఎన్టీఆర్ గారిని విమర్శించాడు. ఎన్టీఆర్ గారికి వ్యతిరేకంగా కూడా నేను పోటీ చేయగలను అని చాలా ప్రగల్భాలుగా పలికాడు. ఆఖరికి కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది, ఎన్టీఆర్ గారి పార్టీ గెలిచింది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి కాంగ్రెస్ లో పదవి పోయింది. అక్కడ మామగారి దగ్గరేమో పదవి కనిపిస్తుంది. ఈయనకు పదవి వ్యామోహం ఎక్కువ కనుక వెంటనే ఎన్టీ రామారావు గారి దగ్గర చేరిపోయి ఆయన కాల్లో వేళ్ళలో పట్టుకుంటే పోనీలే పాపం అల్లుడు కదా అని ఎన్టీ రామారావు గారు చేరదీసి పార్టీలో పోస్ట్ ఇచ్చి మంత్రిని కూడా చేశాడు. కానీ ఆ పోస్ట్ సరిపోలేదు చంద్రబాబు గారికి. చంద్రబాబు గారి కమ్మేమో ఎన్టీఆర్ గారి పోస్ట్ మీద పడింది. అంతే, ఒక్క క్షణం కూడా సొంత మామ కదా అని ఆలోచించలేదు. ఒక్క క్షణం కూడా నాకు రాజకీయాలలో ఇంత హోదాను కల్పించాడు కదా, పార్టీలో ఇంత హోదాను కల్పించాడు కదా అని ఆలోచించలేదు. పట్ట పగలే కళ్ళార్పకుండానే వెన్నుపోటు పడిచేశాడు. ఎన్టీఆర్ గారి పార్టీని, ఎన్టీఆర్ గారి కుర్చీని లాగేసుకున్నాడు.
ఎన్టీఆర్ గారి చేత కన్నీళ్లు పెట్టించాడు. ఆయన పార్టీ నుంచే ఆయనని గెంటేశారు. ఆఖరికి తీవ్రమైన మనస్తాపానికి గురై ఎన్టీఆర్ గారు మరణించారు. ఎన్టీఆర్ గారు చంద్రబాబు గురించి ఏమన్నారో ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. చంద్రబాబుకి ఉచ్చం నీచం లేదు, మానవ మర్యాద లేదు, సభ్యత సంస్కారం లేదు, మమతలు లేవు. అధికారం కోసం ఏ అడ్డదారులైనా తొక్కడం, ఏ అబద్ధాలైనా చెప్పడం, ప్రజలను మోసగించడం, అడ్డొచ్చిన వారిని అణిచివేయడం, ఇది చంద్రబాబు సాంప్రదాయం. ధనకాంక్షతో, పదవి వ్యామోహంతో పెడదారులు పెట్టిన చంద్రబాబు స్వప్రయోజనాలు తప్ప ప్రజలను గురించి ఏనాడు ఆలోచించలేదు. ఈ స్వార్థపరుడు, ఈ నక్కజిత్తుల చంద్రబాబు తన అధికారం కోసము సోదరుని చంపిన ఔరంగజేబు కంటే నీచుడు. ప్రజాస్వామ్యానికి మాయని మచ్చ తెచ్చినవాడు, తెలుగు జాతిని కించపరిచినవాడు, రంగులు మార్చటం, పదవీ కాంక్ష చంద్రబాబు రక్తంలోనే ఉంది అని నేనంటాం కాదు, ఎన్టీ రామారావు గారు అన్నారు. ఇప్పుడేమో చంద్రబాబు గారు ఆయన పార్టీని వదిలేసి వైఎస్ఆర్ పార్టీలో చేరుతున్న ఎమ్మెల్యేల గురించి, పార్టీలు మారడం గురించి చాలా నీచంగా మాట్లాడుతున్నారు. ఒకప్పుడు చంద్రబాబు గారు కూడా కాంగ్రెస్ పార్టీని వదిలేసి అధికారం కోసము టీడీపీ పార్టీలో చేరారు అన్న విషయాన్ని పూర్తిగా మర్చిపోయినట్టున్నారు చంద్రబాబు గారు. అసలు టీడీపీని స్థాపించింది ఎన్టీఆర్ అన్న విషయం కూడా గుర్తులేనట్టుంది చంద్రబాబు గారికి. టీడీపీ తన సొంతమే అనుకున్నట్టు వ్యవహరించబట్టి చంద్రబాబు గారు చాలా కాలం అయిపోయింది. చంద్రబాబు గారు కాంగ్రెస్ లో పదవి కోల్పోయాక తెలుగుదేశంలో పదవి కనిపించింది కనుక పదవి వ్యామోహముతో కాంగ్రెస్ పార్టీని వదిలి టీడీపీలో చేరారు. కానీ ఇక్కడున్న ఈ కొడాలి నాని అన్నతో పాటు వైఎస్ఆర్ పార్టీలో చేరిన టీడీపీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలంతా వైఎస్ఆర్ పార్టీ అధికారంలో లేనప్పుడు, వైఎస్ఆర్ పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు మాకు అండగా నిలబడడానికి మా పక్షాన నిలబడ్డారు అంటే పదవి వ్యామోహం ఉన్నది వీరికా లేకపోతే చంద్రబాబు గారికా? అవకాశవాది వీరా లేకపోతే చంద్రబాబు గారా? అసలు ఎన్టీ రామారావు గారు తెలుగుదేశాన్ని స్థాపించింది కాంగ్రెస్ మీద ఉన్న కోపంతో. అలాంటిది
ఈ రోజు చంద్రబాబు గారు ఆ కాంగ్రెస్ పార్టీతోనే కుమ్మక్కయ్యి వారికి అమ్ముడుపోయి టీడీపీ పార్టీని హోల్సేల్ గా వారికి తాకట్టు పెట్టి ప్రజల పక్షాన నిలబడకుండా ఈ ప్రభుత్వాన్ని కాపాడాడు. మరి ఈ 15 మంది ఎమ్మెల్యేలు మేము టీడీపీ కాదు, మేము కాంగ్రెస్ కాదు, అంతకంటే ముందు మేము ప్రజల పక్షమని ధైర్యంగా చాటి చెప్పిన వాళ్ళు వీళ్ళు. మరి అవకాశవాదులు వీళ్ళ లేకపోతే చంద్రబాబు గారా? విలువలు విశ్వసనీయత లేనిది వీరిగా లేకపోతే చంద్రబాబు గారిగా? వైఎస్ఆర్ పార్టీ చరిత్రలో ఇప్పటి వరకు వైఎస్ఆర్ పార్టీకి అండగా నిలబడిన ప్రతి నాయకుడు వారి మీద వేటు పడుతుందని తెలిపి కూడా ప్రజల పక్షాన ధైర్యంగా నిలబడిన నాయకులని చెప్పడానికి వైఎస్ఆర్ పార్టీ గర్విస్తుంది. ఎన్టీఆర్ గారిలాగా వైఎస్ఆర్ గారిలాగా చంద్రబాబు నాయుడు గారు ప్రజలలో నుంచి పుట్టిన నాయకుడు కాదు. కుట్రలు కుతంత్రాలలో నుంచి, వెన్నుపోటులు మోసంలో నుంచి పుట్టిన నాయకుడు చంద్రబాబు గారు. అందుకనే రాజకీయ భవిష్యత్తునిచ్చిన ఎన్టీఆర్ గారిని వెన్నుపోటు పడిచాడు. అందుకనే పిల్లనిచ్చిన మామ అని కూడా చూడకుండా వెన్నుపోటు పడిచాడు. అందుకనే మచ్చిక చేసుకొని నందమూరి వంశానికి వెన్నుపోటు పడిచాడు. మంగళ సూత్రాలు ఇస్తారని మహిళలకు చెప్పి వాళ్లకు వెన్నుపోటు పడిచాడు. ఓటేసిన ప్రజల్ని మోసం చేసి అవిశ్వాసంలో ఈ కాంగ్రెస్ పక్షాన నిలబడి ప్రజలకు వెన్నుపోటు పడిచాడు. ఆఖరికి కాంగ్రెస్ పార్టీతో జతకట్టి టీడీపీ పార్టీకి కూడా వెన్నుపోటు పడిచాడు. అందుకని చంద్రబాబు నాయుడు గారి అంతటి దుర్మార్గుడు కనుకనే ఆయన పాలనలో దేవుడు కూడా దయదలచలేదు. ఒక్క చుక్క వాన లేక నీళ్లు లేక కరువచ్చి ప్రజలంతా అల్లాడిపోయిన రోజులవి. చివరి రోజుల్లో ఎన్టీఆర్ గారు చంద్రబాబు గారిని ఉద్దేశించి ఒక మాట అన్నాడు. చంద్రబాబు గారి పతనము ఈయన కళ్ళారా చూస్తే తప్ప ఈయనకు మనశ్శాంతి ఉండదని ఎన్టీఆర్ గారు అన్నారు. చంద్రబాబు గారి రాజకీయ చరిత్రకు ముగింపు పలకబోతున్నాడు జగనన్న. విలువలు విశ్వసనీయత పక్కన పెట్టి ప్రజా ప్రయోజనాలను గాలి కొదిలేసి ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా ఈ రోజు మన రాష్ట్రంలో ఈ కాంగ్రెస్ తెలుగుదేశం కుమ్మక్కై చేస్తున్న నీచమైన రాజకీయాలను చూస్తున్నాం. ఎమ్మెల్సీ ఎలక్షన్లలో కుమ్మక్కయ్యారు, ఎమ్మెల్యే బై ఎలక్షన్లలో కుమ్మక్కయ్యారు, ఎఫ్డీఐ విషయంలో కుమ్మక్కయ్యారు, మొదటిసారి పెట్టిన అవిశ్వాసంలో కుమ్మక్కయ్యారు, రెండోసారి పెట్టిన అవిశ్వాసంలో కూడా మళ్ళీ కుమ్మక్కయ్యారు. ఇలాంటి కుమ్మక్కు రాజకీయాలు చేసే చేతిలో చేసుకుని రెండు పార్టీలు కలిసి కుట్రలు పన్ని అబద్ధపు కేసులు పెట్టి సిబిఐని వాడుకొని ఈరోజు జగనన్నను జైలు పాలు చేయడం జరిగింది. జగనన్నని రాజకీయంగా ఎదుర్కొనే దమ్ము వీరికి లేదు.
అందుకనే సిబిఐ వెనకాల ఉండి దాడి చేస్తున్నారు. అందుకనే సిబిఐ వెనకాల దాక్కుని మరీ దాడి చేస్తున్నారు. వీరికి నిజంగా దమ్ముంటే, ఈ కాంగ్రెస్ పార్టీకి తెలుగుదేశంకి నిజంగా దమ్ముంటే, మొన్న వైఎస్ఆర్ పార్టీ పెట్టిన అవిశ్వాసంలో 15 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కు టీడీపీకి చెందిన వారు మేము ప్రజల పక్షమని అవిశ్వాసానికి మద్దతిచ్చిన వారు వారిని సస్పెండ్ చేసి ఎలక్షన్లకు వచ్చే ధైర్యము ఈ కాంగ్రెస్ కు తెలుగుదేశం కు ఉందా అని ఛాలెంజ్ చేస్తున్నాం. కానీ వీళ్లకు అంత ధైర్యం లేదు. వీరికి తెలుసు ఈ 15 మందిని సస్పెండ్ చేసి ఎన్నికలకు వెళితే మొత్తం 15కు 15 వైఎస్ఆర్ పార్టీ గెలుచుకుపోతుంది అని వీరికి తెలుసు. వీరికి తెలుసు మొన్న బై ఎలక్షన్లలో లాగా కాంగ్రెస్ కు తెలుగుదేశం కు కనీసం డిపాజిట్లు కూడా దక్కవని వీరికి తెలుసు. వీరికి తెలుసు వైఎస్ఆర్ పార్టీకి ప్రజలంతా ఓటేసి జగనన్న నిర్దోషి అని వారు నమ్ముతున్నట్టు ప్రజలంతా ముక్త కంఠంతో చాటి చెబుతారని వీరికి తెలుసు. మాకు ముఖ్యమంత్రిగా కిరణ్ కుమార్ రెడ్డి వద్దు, చంద్రబాబు గారు వద్దు, మాకు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారే కావాలి అని ప్రజలంతా తీర్పు చెప్తారని వీరికి తెలుసు. వీరికి తెలుసు జగనన్న బయటే ఉంటే ప్రజల పక్షాన నిలబడి నిరాహార దీక్షలు, ధర్నాలు, పాదయాత్రలు అని విద్యార్థుల కోసం, రైతుల కోసం, చేనేతల కోసం పోరాడుతుంటే ప్రజల మనసుల్లో రాజశేఖర రెడ్డి గారి సిసలైన వారసునిగా నిలిచిపోతుంటే ఇక ఈ కాంగ్రెస్ పార్టీకి తెలుగుదేశంకి మనుగడ ఉండదని, అదే కనుక జరిగితే ఈ 2 పార్టీలు దుకాణాలు మూసేసుకోవాల్సి వస్తుందని వీరికి తెలిసి కుట్రలు పని ఈరోజు జగనన్నను జైలు పాలు చేయడం జరిగింది. కానీ బోనులో ఉన్న సింహము సింహమే. దేవుడు ఉన్నాడు అన్నది ఎంత నిజమో, మంచివారి పక్షాన ఆయన నిలబడతాడు అన్నది కూడా అంతే నిజం. ఉదయించే సూర్యుని ఎవ్వరూ ఆపలేరు. జగనన్నను కూడా ఎవ్వరూ ఆపలేరు. ఒక రోజు త్వరలోనే వస్తుంది. ఆ రోజున జగనన్న వచ్చి మనందరినీ రాజన్న రాజ్యం స్థాపించే దిశగా నడిపిస్తాడు. రాజన్న రాజ్యంలో రాజన్న ఇచ్చిన ప్రతి మాట జగనన్న నిలబెడతాడు. రాజన్న కన్న ప్రతి కళ జగనన్న నెరవేరుస్తాడు. ప్రతి ఎకరాకి నీళ్ళు ఇవ్వాలి అన్న రాజన్న కళ నెరవేరుతుంది. ప్రతి విద్యార్థి పెద్ద చదువులు చదువుకోవాలి, పెద్ద ఉద్యోగాలు చేయాలి అన్న రాజన్న కళను జగనన్న తప్పకుండా నెరవేరుస్తాడు. మన ఊర్లలో, మన పట్టణాలలో గుడిసెలే ఉండకూడదు, ప్రతి ఒక్కరికి సొంత ఇల్లు ఉండాలి అని రాజన్న కన్న కళను జగనన్న తప్పకుండా నెరవేరుస్తాడు. ఈసారి రైతులకి, మహిళలకి వడ్డీ లేకుండానే రుణాలు ఇస్తారు. మన వృద్ధులకి, వితంతులకి పెన్షన్ 700 రూపాయలు చేసి మన వికలాంగులకి పెన్షన్ 1000 రూపాయలు చేస్తారు. మన అక్క చెల్లెలను, వారి బిడ్డలను చదివించుకోవడం కోసము, వారిని ప్రోత్సహించడం కోసము 2 పిల్లలకు చొప్పున ఒక్కొక్కరికి నెలకు 500 చొప్పున 10వ తరగతి వరకు ప్రతి నెల అమ్మకంలోనే పడుతుంది. ఇంటర్ అయితే 700, డిగ్రీ అయితే 1000 రూపాయలు ప్రతి నెల అమ్మకంలోనే పడుతుంది. రాజన్న చెప్పిన మేలులు చేశాడు. చెప్పిన మేలులు కూడా
మళ్ళీ రాజన్న రాజ్యం వచ్చేంత వరకు, ఆ సువర్ణ యుగము మళ్ళీ వచ్చేంత వరకు మీరందరూ జగనన్నను ఆశీర్వదించాలని, వైఎస్ఆర్ పార్టీని బలపరచాలని, మాతో కలిసి కలం తొక్కాలని నా ప్రార్థన. మీ పనులు మానుకొని మీ సమయం మాకు ఇచ్చినందుకు, మాకు అండగా నిలబడడానికి మీరు వచ్చినందుకు, మీ ప్రేమకు, మీ అభిమానానికి, మీ ఆప్యాయతకు, మీ అనురాగానికి శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా నమస్కరిస్తున్నాం. పచ్చని పైరు మళ్ళను ప్రజాబంధు చిరునవ్వుంది. ఆపద్బాంధవి అంబులెన్సులు రాజశేఖరుని పిలుపుంది. తలపండిన గుండెలు మనని చేయుతుంది.